పవన్ కళ్యాణ్ పై యూట్యూబ్ లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఫిర్యాదులు అరెస్టులు కొనసాగుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా జోసెఫ్ రావణ్ ను 5వ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. కోర్టు జోసెఫ్ రావణ్ కు ఈ నెల 18 వరకు కోర్టు రిమాండ్ విధించింది. పవన్ కళ్యాణ్ పై జోసెఫ్ రావణ్ అసభ్య దూషణలు చేశారంటూ ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోసెఫ్ రావణ్ పై ఉప చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. శనివారం సాయంత్రం జోసెఫ్ ను అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గాన ఆదివారం గన్నవరానికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విచారించి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ప్రశ్న పేరుతో జోసెఫ్ రావణ్ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసుల తరపు న్యాయవాది తెలియజేశారు. యువత విద్యార్థులను రెచ్చగొట్టేలా జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలు చేశారంటూ వాదనలు వినిపించారు. గన్నవరంలో నమోదైన కేసుకు కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురంలో నమోదైన కేసులకు సంబంధం లేదు అన్నారు. ఆ వీడియోలన్నీ ఏఐ సృష్టినని జోసెఫ్ తరపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదించారు. వాదనల అనంతరం రావణ్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు జోసెఫ్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జోసెఫ్ రావణ్ ను పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. ఇక దీంతో గన్నవరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులోకి న్యాయవాదులు తప్ప ఇతరులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. జోసెఫ్ ను తీసుకొచ్చారు అన్న సమాచారంతో వైసీపీ, భారత్ జై భీమ్ పార్టీల నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేశారు. వైసీపీ నేతలు స్టేషన్ వద్ద ఆందోళన చేయాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు.